హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వాల్యూమ్ బేస్డ్ ఇంట్రాడే స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. ఈ వీడియోలో పోయే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. పొద్దున నేను లైవ్ మార్కెట్లోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ కొన్ని లెవెల్స్ ఇచ్చాను. కాకపోతే పొరపాటున నేను వేరే స్ట్రాటజీ మీద అలయన్స్ డ్రా చేసుకొని అట్నే నేను మార్చకుండా అట్నే వదిలేసాను ఫ్రెండ్స్. సో అవి నేను వాల్యూమ్ బేస్డ్ లెవెల్స్ అనుకొని నేను పొద్దున మీకు లెవెల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే వాల్యూమ్ బేస్డ్ లెవెల్స్ కాదు. సో అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది నేను ఆ లెవెల్స్ మార్చకపోవడంలో. ఓకేనా? అది నాకు ఎప్పుడు తెలిసిందంటే ఈ రమేష్ గారు నాకు కామెంట్ చేశారు, సార్ లెవెల్స్ రాంగ్ వేశారు అని చెప్పేసి. అప్పుడు నేను ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుంటే అప్పుడు నాకు తెలిసింది వాల్యూమ్ బేస్డ్ లెవెల్స్ కాదు అని చెప్పేసి. సో అగైన్ ఎప్పుడే నేను మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది, బై మిస్టేక్ వల్ల జరిగింది సార్ అని చెప్పేసి. ఎనీవేస్, థ్యాంక్ యూ రమేష్ గారు నా మిస్టేక్ని చూపించినందుకు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సో ఈ నుంచి కూడా ఏమైనా మిస్టేక్ జరిగితే చెప్పండి ఫ్రెండ్స్, నేను చూసుకుంటాను. ఓకే? ఎనీవేస్, రైట్. ఇక డైరెక్ట్ స్ట్రాటజీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇవాళ గ్యాప్ డౌన్ స్ట్రాటజీ వాడాలి. ఎందుకంటే ఇవాళ గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి. రైట్. సో దీనికి ఏం చేయాలి, మనం ఫస్ట్ 5 minutes టైం ఫ్రేమ్ చార్ట్ పెట్టుకోవాలి. తర్వాత వాల్యూమ్ ఇండికేటర్ అనేది పెట్టుకోవాలి. కరెక్ట్. వాల్యూమ్ ఇండికేటర్ ఇప్పుడు ఇదిగోండి, వాల్యూమ్ ఇండికేటర్ పెట్టాక నిన్న డే ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. రైట్, 10th. సో మనకి హైయెస్ట్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ అని తెలిసిపోతుంది కాబట్టి సో మనం ఏం చేయాలి, ఈ బాడీని మార్క్ చేసుకోవాలి. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక్కడ బాడీని మార్క్ చేశాను. తర్వాత ఏం చేయాలి, గ్యాప్ డౌన్కి ఫస్ట్ 5 minutes క్యాండిల్ లో మార్క్ చేసుకోవాలి. కరెక్ట్. ఇదిగోండి, లో మార్క్ చేశాను. కరెక్ట్. ఇదిగోండి, లోని మార్క్ చేశాను. మార్క్ చేశాక ఇప్పుడు మనం ఏం చేయాలి, గ్యాప్ డౌన్ స్ట్రాటజీ కాబట్టి ఈ హైయెస్ట్ లెవెల్ నుంచి ఈ లో లెవెల్కి డిఫరెన్స్ తీసుకొని బై 4 చేయాలి. ఓకే, డిఫరెన్స్ చేసి బై 4 చేయాలి. సో ఇప్పుడు డిఫరెన్స్ చేసి బై 4 చేద్దాం. ఓకే, జాగ్రత్తగా మార్క్ చేసుకోండి. 22 ఈ బాక్స్ హై అంటే ఏంటి, ఇది గ్రీన్ క్యాండిల్ కాబట్టి ఇది ఓపెన్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది. రైట్, క్లోజ్ వాల్యూ వేసుకోవాలి 22,578.95. ఓకే, 22,578.95 మైనస్ లో వాల్యూ ఎంత ఉందో చూడండి. ఇది ఫస్ట్ 5 minutes క్యాండిల్ 22,314.7, 22,314.7. సో మనకి 264 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చింది. రైట్, డివైడెడ్ బై 4 చేయండి, 66 అని వచ్చింది మనకి. ఓకే, 66. ఓకే, 66 ఆర్ 66.1 మీ ఇష్టం. ఓకే, 66 రూపీస్ మనకి ఈ డిఫరెన్స్ 1/4 వచ్చింది. ఈ 1/4 దేనికి చేయాలి, ఈ లోకి కలపండి తీసేయండి. కరెక్ట్. ఫస్ట్ 5 minutes లోకి కలపండి తీసేయండి. ఫస్ట్ 5 minutes లో ఎంత ఉంది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ 5 minutes లో ఇందాక ఆల్రెడీ చూసాం 314 ఉంది. రైట్, 22,314.7 మైనస్ 66 అయితే కిందకి మనకి సెల్లింగ్ లెవెల్ వస్తుంది ఇది. రైట్, ఇక్కడ మనకి 248 అనే దగ్గర సెల్లింగ్ లెవెల్ అనేది వచ్చింది. కరెక్ట్, ఇది. ఓకే, రైట్, ఇది ఇక్కడ రెడ్ క్యాండిల్ మార్క్ చేసుకుందాం. ఓకే, రైట్. ఇప్పుడు మనం కలపాలి. రైట్, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 22,314.7 ప్లస్ 66. ఓకే, చేస్తే ఎంత, 380.7. పొద్దున కూడా నాకు ఇక్కడ వేరే స్ట్రాటజీలో కూడా 380 వచ్చింది. సో అది ఇది ఒకటే కదా అనుకుని అట్లా ఆ లెవెల్ గుర్తుండి నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను ఫ్రెండ్స్. అందుకని నేను మార్చలేకపోయాను, అది చూసుకోలేదు అది. ఓకే, ఇదిగోండి 380.7 ఇక్కడ వేసాను కదా. ఇప్పుడు మనకేంటి, ఇది బయ్యింగ్ లెవెల్, ఇది సెల్లింగ్ లెవెల్. క్లియర్. కరెక్ట్. ఇది బయ్యింగ్కి ఎంట్రీ, ఇది సెల్లింగ్కి ఎంట్రీ. సో ఇప్పుడు మనకి ఎటువైపు వచ్చింది, ఇటువైపు వచ్చింది. ఇక్కడ 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. సో మనకి బయ్యింగ్ ఆపర్చునిటీ అనేది ఇచ్చింది. సో దీని టార్గెట్స్ ఏముంటాయి, క్యాండిల్ బాడీ ఆర్ క్యాండిల్ ఫుల్ లెంత్, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఓకేనా? రైట్, ఈ క్యాండిల్ ఫుల్ లెంత్ తీసుకొని నేను చూపెడుతున్నాను మీకు. ఓకే, క్యాండిల్ ఎంత ఉంది, 81.6 ఉంది. లేదంటే క్యాలిక్యులేటర్ యూజ్ చేసి హైలోని మార్క్ చేసుకోండి. 850, 22,840.4 మైనస్, నేను పిన్ పాయింట్కి ఒక్కొక్కటి చెప్పడం ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థమవుతుందని చెప్పి, లేకపోతే నేను డైరెక్ట్ డ్రా చేసేయచ్చు. 498.65. ఓకేనా? 81.75 ఉంది. 81.75ని మనకి ఈ హైకి మన ఎంట్రీ ఎక్కడ, కాల్కి ఎంట్రీ ఇక్కడ కదా. సో ఇక్కడ ఎంట్రీ చూద్దాం ఏం జరిగింది అనేది. ఓకే, ప్లస్ దేనికి ఎంట్రీ చేయాలి, 22,380.7కి యాడ్ చేద్దాం. చేస్తే ఎంత, 462.45. నేను ఇక్కడ ఒక బ్లాక్ లైన్ గీస్తాను టార్గెట్స్కి. ఓకేనా? దీనికి ఒక బ్లాక్ లైన్ గీస్తాను. 22,462.45, 22,462.45. ఓకే, ఇది ఫస్ట్ టార్గెట్. చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు 80 పాయింట్స్ అన్నా కూడా క్లియర్. ఇక్కడి నుంచి ఇక్కడ 80 పాయింట్స్ పెట్టినా కూడా మీకు ఎద్దామని తీసుకున్నా కూడా మీకు 30 to 40 పాయింట్స్ మినిమం వస్తాయి. 30 to 40 పాయింట్స్ పోనీ ఎట్ట లేదన్నా కూడా 25 to 30 పాయింట్స్ ఈజీగా ఆప్షన్లో వస్తాయి. ఓకే, రైట్.
నెక్స్ట్ దీనిపైన 2 గ్రీన్ క్యాండిల్స్ ఎక్కడ పడ్డాయి, పడలేదు కదా, ఇక్కడ పడ్డాయి. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి, మళ్ళీ 81.75 కలపండి. సో 81.75 కలిపితే 544. సో ఈ లెవెల్కి రావాలి మనకి. ఎగ్జాక్ట్ చూడండి, ఈ బాడీకి వచ్చిందా లేదా, ఈ బాడీకి రావాలి. కాకపోతే లాస్ట్ మూమెంట్ టైం అయిపోయింది, ఇక్కడ ఆగిపోయింది, రైట్. సో అయినా ఎనీవేస్ టార్గెట్ కొట్టకపోయినా మనకి ఇక్కడైతే ప్రాఫిట్లోనే ఉంటాం. టైం అయిపోయింది కాబట్టి ఇక మన టార్గెట్ అనేది సెకండ్ టార్గెట్ కొద్దిగా మిస్ అయిపోయింది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ జరిగింది ఇవాళ మన వాల్యూమ్ బేస్డ్ స్ట్రాటజీ ప్రకారం. ఓకేనా, పొద్దున లైవ్లో వచ్చిన లెవెల్స్ మాత్రం బై మిస్టేక్ జరిగింది, రాంగ్ జరిగింది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వాల్యూమ్ బేస్డ్ స్ట్రాటజీ ప్రకారం మనం ట్రేడ్ చేసి ఉంటే ఎట్లా ప్రాఫిట్స్ అనేది మనం గెయిన్ చేసి ఉంటాం. ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే నేనేమంతా రాంగ్ పెట్టుంటే కనుక కామెంట్ చేయండి. ఓకే, నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.